వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి టాపిక్ వైజ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో సింప్లిఫికేషన్ సంబంధించి పార్ట్ 2 క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి, తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి సంబంధించి 2500 క్వశ్చన్స్తో మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ను ప్రారంభించడం జరిగింది. 100 days ప్లాన్స్తో డైలీ 1 టెస్ట్ మీకు ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డైలీ ఒక టెస్ట్ చొప్పున 100 days అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ని మీరు రవి అకాడమీ యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్లేస్టోర్లో నుండి రవి అకాడమీ అని సెర్చ్ చేసినా పర్లేదు, లేదంటే మీకు డిస్క్రిప్షన్లో ఈ రవి అకాడమీకి సంబంధించిన మనకి లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యాప్ కూడా కంప్లీట్గా క్వశ్చన్స్ అన్నీ కూడా నేనే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. పేరు డిఫరెంట్గా ఉన్నంత మాత్రాన మీరు వేరే యాప్ అనుకోవద్దు, ప్రమోషన్ అనుకోవద్దు. కంప్లీట్గా ఆదిత్య టుడేకి సంబంధించిన యాప్ రవి అకాడమీ పేరు మాత్రం చేంజ్ ఉంది. కంప్లీట్గా దానికి క్వశ్చన్స్ అన్నీ కూడా నేనే అందించడం జరుగుతుంది. ఇక చూసినట్లయితే మనకి కంటిన్యూషన్స్ క్వశ్చన్స్ ఎస్టర్డే డిస్కస్ చేసాం. దాని యొక్క కంటిన్యూషన్ ఇక్కడ చూసినట్లయితే మనకి 1/4 ఇది కూడా సింప్లిఫై, ఫైండ్ ద వాల్యూ అంటున్నాడు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 మైనస్ ఇక్కడ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ 2 into 5 plus 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 into 5 10 plus 1 ఏమవుతుంది మనకి 11/5 minus 2 into 5 నెక్స్ట్ 2/3 into 3/5 ఈ 3కి క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 1/4 plus 2/5 డివైడ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ 5 into 2 10 11 minus 10/5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/5 వస్తుంది. ఇంటూ 5 ఇంటూ ఇక్కడ వచ్చేసి -2/5 అవుతుంది. ఈ 5కి 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి 1 మిగులుతుంది. 1/4 plus 2/5 డివైడ్స్ 1 అంటే మనకి 1 వస్తుంది. -2/5 ఈ -2/5కి +2/5 క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ఏం మిగులుతుంది? 1/4 అనేది మిగులుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చిన సింప్లిఫికేషన్ ఏదైతే ఉందో సింప్లిఫికేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మనకి 0.11 హోల్ స్క్వేర్ ఉంది, 0.606 హోల్ స్క్వేర్ ఉంది, 0.031 హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎక్స్ట్రా అదనంగా ఒక 0 అనేది ఇందులో పాయింట్ తర్వాత ఒక 0 అనేది అడిషనల్గా ఉంది మిగతా వాటి పోలిస్తే. ఇక్కడ ఏం చేస్తారంటే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఇక్కడ 0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 0.06 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 0.031 హోల్ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో డినామినేటర్లో నుంచి 0.01 కామన్ దిద్దాం. 0.01 కామన్ తీస్తే సేమ్ మనకేమవుతుంది? 0. ఒక పాయింట్ ముందుకు వచ్చేస్తుంది, అంటే 0.01 హోల్ స్క్వేర్ కాబట్టి 0.1 కామన్ తీస్తే 0.01 అవుతుంది. అందుకోసం ఏమవుతుంది? ఒక 0 మనం ఏం చేస్తున్నాం? అవుట్ సైడ్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది? 0.1 అవుట్ సైడ్ చేస్తే హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది? 0.01 అవుతుంది. దీన్ని 2 times మల్టిప్లై చేసినట్లయితే హోల్ స్క్వేర్కి అప్పుడు ఏమవుతుంది? 0.11 హోల్ స్క్వేర్ ప్లస్ 0.06 హోల్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 0.031 హోల్ స్క్వేర్. ఇక్కడ దీనికి ఈ టోటల్ దానికి ఇక్కడ ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది మనకి కంప్లీట్గా. ఇక్కడ పైన న్యూమరేటర్ కింద డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది? 1/0.01 మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి చూసినట్లయితే 100 వస్తుంది. దీన్ని బై 100 ఇట్లా ఈ విధంగా రాయొచ్చు. ఈ పాయింట్ తర్వాత మనకి 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి బై 100 ఇది పైకి వెళ్ళిపోతే మనకి 100 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి 0.1.5x ఈజ్ ఈక్వల్ టు 0.02y ఉంది. x/y ఈజ్ ఈక్వల్ టు వేయండి. ఏం కనుక్కోవాలి మనము? ఇక్కడ 1/y ప్లస్ y మైనస్ x అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఫస్ట్ x/y వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. x/y వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ 0.02/1.5 వస్తుంది. ఇక్కడ పాయింట్ రిమూవ్ చేస్తే కింద 100 వస్తుంది. ఇక్కడ పాయింట్ రిమూవ్ చేసిన 2 డెసిమల్స్కి పాయింట్ రిమూవ్ చేస్తే 2/1.5 into 100 అవుతుంది. 100 అంటే ఏమవుతుంది? ఒక పాయింట్కి ఇది కట్ అయిపోయి మనకేమవుతుంది? 2/150 మిగులుతుంది. 2/150 మిగులుతుంది x/y. x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు
మనకి 150 అంటే ఇది క్యాన్సిల్ చేయండి. మళ్ళీ చేసినట్లయితే 1/75 ఫైనల్గా మిగులుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 75 తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇండైరెక్ట్గా 1 ఇక్కడ y ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 75 1 ప్లస్ 75/75 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి 1/76/74 అవుతుంది. రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇక్కడ 74/76 అవుతుంది. క్యాన్సిల్ చేయండి. 37 2 37 2 38 37/38 వస్తుంది. 37/38 ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇచ్చిన ఈక్వేషన్ యొక్క ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే మనకి ఏమవుతుంది, ఏబీ ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ బై బీ టు ది పవర్ ఆఫ్ ఆర్ వస్తుంది. నెక్స్ట్ ఇంటూ ఏబీ మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎస్ బై బీ టు ది పవర్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఉన్నదాన్ని ఏం చేస్తున్నా, స్ప్లిట్ చేస్తున్నా డైరెక్ట్గా. నెక్స్ట్ డివైడ్స్ బిఏ ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ బై ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ బి మైనస్ ఇంటూ ఏబి మైనస్ 1 బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎస్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎస్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ మధ్యలో డివిజన్ ఉంది. డివిజన్ ఏమవుతుంది, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అయి ఇంటూ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ బై బీ టు ది పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ ఏబి మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎస్ బై బీ టు ది పవర్ ఆఫ్ ఎస్. ఇప్పుడు రెసిప్రోకల్ రాయండి. ఏ టు ది పవర్ ఆఫ్ ఆర్ బై ఇంటూ బి ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎస్ బై ఏబి మైనస్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఏబి లేదంటే బిఏ అన్న సేమ్ ప్లస్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్కి ఈ హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ క్యాన్సల్. ఏబి మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి, ఏ టు ది పవర్ ఆఫ్ బై బీ టు ది పవర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎస్ బై బీ టు ది పవర్ ఆఫ్ ఎస్ మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఆర్ బై ఇక్కడ వచ్చేసి ఏ టు ది పవర్ ఆఫ్ ఎస్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ టు ది పవర్ ఆఫ్ బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ని యాడ్ చేయాలి. అంటే ఆర్ ప్లస్ ఎస్ బై బీ టు ది పవర్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎస్. అంటే ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎస్ వస్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి మనకి ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎస్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బి అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎనీ పవర్ ఇక్కడ ఏ న్యూమరిక్ వాల్యూ తీసుకున్నా దాని పవర్ చేసినట్లయితే మనకి ఇప్పుడు సపోజ్ 243 తీసుకున్నాం. హోల్ టు ది పవర్ ఆఫ్ 0 పెడితే దీని వాల్యూ 1. ఎనీ న్యూమరిక్ వాల్యూ ఏ టు ది పవర్ ఆఫ్ 1 ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఈ టోటల్ పార్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, పవర్ 0 ఉంది కాబట్టి టోటల్ వాల్యూ 1 అవుతుంది. ఇక్కడికి వచ్చేసి 8 ఉంది. 1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయమని చెప్పేసి అడుగుతున్నాడు. 5 టు ది పవర్ ఆఫ్ రూట్ 6 మైనస్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4 మైనస్ 2 ఏమవుతుంది మనకి 2 అవుతుంది. 2 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ 6 ప్లస్ ఇక్కడ 12 బై రూట్ 6 ఉంది. ఈ 12ని 2 ఇంటూ రూట్ 6 ఇంటూ రూట్ 6 రాస్తున్నా. దట్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ 6. ఇక్కడ 12 ఏం రాయొచ్చు, 2 ఇంటూ 6 రాయొచ్చు. ఈ 6ని రూట్ 2 ఇంటూ రూట్ 6 ఇంటూ రూట్ 6 రాసిన. ఇక్కడ ఈ రూట్ 6కి రూట్ 6 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, 2 రూట్ 6 మిగులుతుంది ప్లస్ 2 రూట్ 6. ఇక్కడ 5 రూట్ 6 2 రూట్ 6 7 రూట్ 6 మైనస్ రూట్ 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 6 రూట్ 6 అవుతుంది. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ బి అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ వాల్యూస్ని యాడ్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చాడు. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 729 వాల్యూ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 729 వచ్చేసి మనకి ఇది 23 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది 27 అవుతుంది. ఇది వచ్చేసి 27. నెక్స్ట్ వచ్చేసి 1681 1600 వచ్చేసి మనకి ఎంత అవుతుంది 40 కాబట్టి 41 అవుతుంది. ప్లస్ 576 వచ్చేసి మనకి 24 అవుతుంది. నెక్స్ట్ 1849 వచ్చేసి మైనస్ 43 అవుతుంది.
-43. మీరు కంపల్సరిగా స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో 1 స్క్వేర్ అనేవి మనకి ఆల్మోస్ట్ ఆల్గా మీరు ఏం చేస్తారంటే ఒక 30 వరకు నేర్చుకోండి. 30 వరకు నేర్చుకున్నట్లయితే మీరు అప్రాక్సిమేట్గా వీటన్నిటిని కూడా గెస్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ వాల్యూస్ అన్నీ యాడ్ చేయండి, న్యూమరిక్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇది -43, ఇక్కడ యాడ్ చేస్తే 8, 12 నెక్స్ట్ ఇక్కడ ఇది 3, 7, 9 వచ్చేసి 92 - 43 దట్ ఈస్ ఈక్వల్స్ టు 49 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఏ వాల్యూ ఇచ్చాడు, ఫైండ్ ద సమ్ రూట్ అండర్ రూట్లో ఉండే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే ఫస్ట్ ఏని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో ఏని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ 4 × a స్క్వేర్ అంటే ఏమవుతుంది, a = 5 కాబట్టి 25 అవుతుంది. -4 × 5 నెక్స్ట్ +1 ఇదంతా కూడా రూట్లో +6 × 5 అవుట్ సైడ్. ఇక్కడ 25 4 వచ్చేసి మనకి 100 -20 +1 101లో నుంచి మనకి ఏం చేయాలి, 101 ఇక్కడ వచ్చేసి 101లో నుంచి 20ని సబ్ట్రాక్ట్ చేయాలి. 20ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది, మనకి 81 మిగులుతుంది. +6 × 5 √81 = 9. ఇక్కడ 6 × 5 వచ్చేసి 30. టోటల్ యాడ్ చేస్తే 39 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇది 8² × 3³ నెక్స్ట్ √64 = 8 అవుతుంది. √81 = 9 అవుతుంది. ఇక్కడ ఈ 9 వచ్చేసి మనం ఏం రాస్తాం, 8² నెక్స్ట్ దీన్ని 3² × 3 రాయండి. ఏదైతే మనకి 3³ ఉందో 3² × 3 రాయండి. ఇక్కడ 8 × 9ని 3² రాయండి. 9ని 3² రాస్తే ఈ 3²కి 3² క్యాన్సల్, ఒక 8కి ఒక 8 క్యాన్సల్, ఒక 8 ఉంటుంది. ఇక్కడ 8 × రిమైనింగ్ ఏం మిగిలిపోయింది 3, 8 × 3 24 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. 24 అనేది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇది మనకి డైరెక్ట్గా ఆన్సర్ ఈ విధంగా ఉన్నట్లయితే 2 అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. కానీ దీనికి మెథడ్ చూసినట్లయితే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ x అనుకోండి, √2 నెక్స్ట్ 2 నెక్స్ట్ 2 అండ్ సో ఆన్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ హోల్ స్క్వేర్ చేస్తున్నా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా, ఇరువైపులా వర్గం చేస్తున్నా. ఏం చేస్తున్నా, వర్గం చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు x² చేస్తే ఒక రూట్ ఎగిరిపోతుంది, మనకి 2 మళ్ళీ ఏం మిగులుతుంది, √2 √2 ఈ విధంగా ఉంటుంది. ఈ టోటల్ ఏమనుకున్నా, x అనుకున్నా. అంటే ఈక్వేషన్ ఏమవుతుంది, x² = 2 ఇక్కడ వచ్చేసి మనకి +x అవుతుంది. దీన్ని మొత్తం ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ చేస్తే x² - x - 2 = 0. మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ మెథడ్ యూజ్ చేసినట్లయితే ప్రోడక్ట్ ఎంత కావాలి, -2 కావాలి. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత ఉండాలి, -1 అయితే ఉండాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు x² - 2x + x - 2. x కామన్ తీస్తున్నాయి, ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి x - 2, ఇక్కడ +1 కామన్ తీస్తున్నా, x - 2 ఉంటుంది. ఇక్కడ x - 2 హోల్ కామన్ ఇక్కడ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉంది. అంటే x - 2 హోల్ కామన్, x + 1 = 0. ఈ టోటల్ ఈక్వేషన్ = 0. ఇక్కడ చూసినట్లయితే దీని = 0, x - 2 = 0, యాజ్ వెల్ యాజ్ x + 2 = 0, x + 1 = 0, x = 2 వస్తుంది. నెక్స్ట్ ఇది చూసినట్లయితే మనకి x -1 అవుతుంది. మైనస్ నెగిటివ్ వాల్యూ కన్సిడర్ చేయం కాబట్టి ఓన్లీ పాజిటివ్ కన్సిడర్ చేస్తాం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయమని చెప్తున్నాడు. a⁴ b⁻, -7 c⁻ -4. ఇక్కడ ఏదైతే డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని న్యూమరేటర్కి ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ ఈ న్యూమరేటర్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఈ పవర్స్ అన్ని నెగిటివ్లో ఉన్నాయి, పాజిటివ్ అవుతాయి, పాజిటివ్లో ఉన్నాయి, నెగిటివ్ అవుతాయి. ఇక్కడ దీని యొక్క పవర్ ఏముంది, నెగిటివ్ -5 ఉంది కాబట్టి a⁵ అవుతుంది. నెక్స్ట్ b² ఉంది కాబట్టి b⁻−2 అవుతుంది. నెక్స్ట్ c⁻−5 అయితే అవుతుంది. ఇక్కడ a⁻10 a⁻5 ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ ఏమైతే 10 + 5 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ b ఉంది, ఇక్కడ b ఉంది, బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. b⁻−7 -2 నెక్స్ట్ c⁻, ఇక్కడ కూడా ఏం చేయాలి, -4 -5.
దట్ ఈస్ ఈక్వల్స్ టు a to the power of 15, నెక్స్ట్ b to the power of -9, నెక్స్ట్ c to the power of -9. దిస్ ఈజ్ ద ఆన్సర్. a to the power of 15, నెక్స్ట్ b to the power of -9, c to the power of -9. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ తీసుకోండి, ఇక్కడ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ సింపుల్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇక్కడ 1 మైనస్ 2 ఏమవుతుంది -1, -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ప్లస్ 2 మైనస్ ఇక్కడ 1 మైనస్ 2 తీసుకోండి, -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 దట్ ఈస్ ఈక్వల్స్ టు హోల్ స్క్వేర్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 అంటే ఏమవుతుంది, జస్ట్ దీన్ని రెసిప్రోకేట్ కింద రాయాలి. అంటే మనకి హోల్ టు ది పవర్ ఆఫ్ -1 కాబట్టి ఏమవుతుంది 1 యాస్టిస్గా 1 ఎంత అవుతుందో 1 అంతే ఉంటుంది కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 2 ఇక్కడ చూసినట్లయితే మనకి హోల్ టు ది పవర్ ఆఫ్ -2 ఉంది. దీన్ని 1/1 రాసిన హోల్ టు ది పవర్ ఆఫ్ ఏం రాసిన మనకి ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి మనకి 1 స్క్వేర్ కిందకే వస్తుంది. 1 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ 1 - 1 ప్లస్ 2 - 1 హోల్ స్క్వేర్. ఈ 1 మైనస్ ప్లస్ 1కి క్యాన్సల్, 2 - 1 ఏమవుతుంది 1, 1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మనకి 1, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయమని చెప్పంటే సూక్ష్మీకరించండి. ఇక్కడ 3 స్క్వేర్ వచ్చేసి మనకి 9 హోల్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 8 స్క్వేర్, 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 729 ప్లస్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. టోటల్ యాడ్ చేస్తే 793 వస్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ న్యూ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్లో కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో 2 లింకులు ఉంటాయి. అక్కడ నుండి మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.